అయిపోయా అనుకుంటే ఇప్పుడు అదొకటి చేస్తున్నావా? అది ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? అదేంటి మమ్మీ అలా అంటున్నావు? ఓన్లీ స్టేషనరీ ఏదో కొన్నావు, స్టేషనరీ బ్యాగ్, ఇంకా అవి కూడా కొనవచ్చు కదా మమ్మీ. మీ అక్కేమో బర్గర్ కింగ్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అంటుంది, నువ్వు స్టేషనరీ స్టేషనరీ స్టేషనరీ. అసలు ఏంటి మీ అందరూ? అదేంటమ్మా మధ్యలో నేనేం చేశాను? ఆహా, నువ్వేం చేసావా? అడుగుతున్నావుగా బాని బర్గర్. షేవే ఆపండి ఇంకా. నేను అడిగితే మళ్ళీ అక్క ఎందుకమ్మా మధ్యలో తలదూరుస్తున్నానా? మీ అక్క గురించి చెప్తున్నా నీకు, నువ్వు తను చూసన్నా బుద్ధి తెచ్చుకుంటావని. అంతేగాని నువ్వు మధ్యలో నా కూతురు నాయన నేనెందుకు అలా తలదూర్చేటట్టు చేస్తాను? ఏమీ అర్థం కాదు ఈ పిల్లకి. దీనికి ఇంత మాటలు మాట్లాడుతుందమ్మ. ఇప్పుడు ఎలాగన్నా దక్కించుకోవాలా, వదిలేయాలా వాటిల్ని? అమ్మ అటు చూడు, అక్కడ బొమ్మలు ఉన్నాయి, అయ్యన్న కొనిపెట్టు. అవి కేవలం 500. ఇదిగో వచ్చేస్తున్నా, వెనకాల చూడు, ఇంటి దగ్గరే ఉన్నాను, పైకి వచ్చి చెప్తానే నీ పని. ఒక్కసారి కొన్నా, మళ్ళీ ఆ బొమ్మలే కొనమంటావేంటి? ముందు కట్ చేయి, వీడియో కాల్ వచ్చేసా నేను. బొమ్మలు కొనమంటేనే ఇంత పెద్ద డిస్కషను, గొడవ. అయ్యో త్వరగా ఆపేస్తాను, అమ్మ వచ్చేస్తుంది.